కృష్ణాపురం అండి. 2024 మే 13 ఎలక్షన్ జరుగుతుంది, అవగాహన ఉందా? ఉంది సార్. ఓటేస్తారా? ఓటేస్తామండి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీ నియోజకవర్గంలో? తెలుగుదేశం పార్టీ జ్యోతిల్ నెహ్రూ గారికి వేద్దాం అనుకుంటున్నాను. గుర్తు ఏంటో తెలుసా? సైకిల్ గుర్తండి. సైకిల్ గుర్తా? ఎలా ఉంటుంది ఆయనకి మెజారిటీ? ఆయనకి పోయినసారి ఓడిపోయారన్న సింపతి. ఓడిపోయిన దగ్గర నుంచి మాతోటే కలిసిమెలిసి మా కష్ట సుఖాలన్నింటిలో ఆయన అప్పటి నుంచి అలాగా రన్నింగ్లోనే ఉన్నారు. కాబట్టి ఈసారి కూడా ఆయనకే వేయాలనుకుంటున్నాం. మా గ్రామంలో 596 ఓట్లు ఉన్నాయండి. అంటే ఓడిపోయిన వాళ్ళందరికీ ఓట్లు వేస్తారా? అలా అని కాదండి, మా కష్ట సుఖాలన్నీ పాలు పంచుకోవడం. మాకు కాలావధి ఇచ్చిన అతను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాలావధి ఆగిపోయిందండి. అందుకనేసి మంచి పనులు చేయాలంటే ఆయన తర్వాత అన్న ఉద్దేశంతో మేము ఆయనకి చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మీరు కష్టాన్ని సుఖానికి అంటారు, ఏమైనా చెప్తే వింటాడా, విని ఊరుకుంటాడా అని చేస్తాడు? వెంటనే మనకి ఏమైనా కష్టం వచ్చిందంటే నిమిషాల్లో మళ్ళీ ఎదర పార్టీకి ఫోన్ చేసి మాట్లాడతాడండి. ఇప్పుడు నరసింహ గారు పోటీ చేస్తున్నారు కదా అపోజిట్ గా. అవునండి. వారి పరిస్థితి ఎలా ఉంటది? మాకు ఆయన అంతగా పరిచయం లేదండి. మాకు అంత అవసరానికి ఎప్పుడు ఉపయోగించుకోలేదండి, ఉపయోగపడలేదండి కూడా. అదండి. ఆయన పోయినసారి అయితే ఇక్కడ మాకు పోటీ చేయలేదండి, పెద్దాపురం ఎక్కడో చేశారన్నారు. కానీ ఇక్కడికి ఎప్పుడు రాలేదండి ఆయన. ఈ గత 5 ఏళ్ళలో ఎప్పుడు రాలేదా? రాలేదు సార్. అంతకుముందు మినిస్టర్గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా చేశారు, అప్పుడు ఎలా ఉండేది ఆయన తీరు? ఆయన అంతగా ఏమీ లేదండి. మా గ్రామానికి అయితే ఈ సిమెంట్ రోడ్లు అవ్వచ్చు, సైట్లు అవ్వచ్చు, ఏదైనా సరే కానీ జ్యోతుల్ నెహ్రూ గారు ఇచ్చిందేనండి. ఆయన హయాంలో చేసిన. ఆయన హయాంలో మాకేం రాలేదు సార్. ఓటేస్తామండి. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెహ్రూ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకని ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆయన మా ఊరికి ఎన్నో చేశారండి, చాలా చేశారు. కొంచెం చెప్తారా ఏం చేశారు? ఒక ఆరోగ్యపరంగా కాకుండా ఏదైనా నాయకత్వంలో ఉన్నప్పుడు లేనప్పుడు మా గ్రామంలో ఏం జరిగినా నెహ్రూ గారే చేస్తారు. మా ఇంట్లో మనుషుడిగా ప్రతి విషయంలో నెహ్రూ గారి దగ్గరికి వెళ్తాం. మీ ఊర్లో డెవలప్మెంట్ ఏమైనా చేశారు ఆయన? చాలా చేశారు. ఏం చేశారు? రోడ్లు వేశారు, కొలైలు వేశారు, ఇంటింటికి కొలైలు. మా గ్రామం కొరకు చాలా చేశారు. సో డెవలప్మెంట్ అనేది ఆయన ఉంటే బాగుంటుందని చెప్పి మీరు కోరుకుంటున్నారు. అవునండి. మరి గతంలో చేసిన చంద్రబాబు గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదా? ఏమీ చేయలేదండి. అసలు ఏమీ చేయలేదండి. మా ఊరు ఏమీ చేయలేదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వద్ద అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? అన్ని పెంచారు. అయ్యేస్తాం లేని అన్ని అభివృద్ధిలోకి తెచ్చేసి అన్నిటికీ పేదవాళ్ళు ఏమి కొనుక్కోకుండా అన్నిటికీ రేట్లు పెంచేసి అన్నిటికీ పెరిగిపోయి మేము మాకలాంటి పేదవాళ్ళు బయటికి వెళ్ళాలంటే భయం. ఏం చేస్తారమ్మా మీరు? కూలి పని అండి. వ్యవసాయం కూలి చేస్తారా? సరే తెలియదు. నెహ్రూ గారిని అయితే గెలిపించుకోవాలని అనుకుంటున్నారు. అవునండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నెహ్రూ గారికి ఎందుకని ఆయనకి వేద్దాం అనుకుంటున్నావు? కొంత అన్ని సౌకర్యాలు చేస్తారు, నీళ్ళకి కాలువ కూడా అంటారు, రోడ్లు కాలువలు సౌకర్యం చేస్తారండి. పంట పొలాలకు నీళ్ళు ఇస్తాడు, నీళ్ళు ఇస్తారండి. అందుకని ఆ నమ్మకంతో మళ్ళీ ఆయన ఓటేసి గెలిపించుకోవాలనుకుంటున్నారు. అంతేనా? అంతే. సరే అమ్మ, అయితే నెహ్రూ గారిని గెలిపించుకుంటావు. గుర్తు తెలుసా ఏంటో? ఏం గుర్తు? సైకిల్. సైకిల్ గుర్తుకేస్తారా? సరే తల్లి. అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి, మే 13 ఎన్నికలు. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నెహ్రూ గారికి వేద్దాం అనుకుంటున్నారు. ఎందుకని ఆయనకి వేద్దాం అనుకుంటున్నారు? ఆయన అంటే అభిమానం ఎక్కువ మాకు. అభిమానం ఉంటే వేస్తారా? ఇయ్యాలనిపిస్తుంది అంతే అండి. అంతేనా? ఈ గవర్నమెంట్ లో నీటి కొరత ఒకటి, మాకు ఇలాగ రోడ్లు ఒకటి బాగా ఇబ్బంది ఎక్కువైపోయిందండి. పంటలు పండలేదు మాకు సరిగ్గా. మేము రైతులం కాబట్టి కొద్ది ఇబ్బంది ఎక్కువైపోయింది. ఆయన వస్తే పండుతాయి. మరి ఆయన వస్తే ఒకవేళ చేస్తారన్న అభిమానం ఎక్కువ అండి మాకు. చేస్తాడేమో గట్టిగా ఆలోచన ఉంది. ఆయన తోడు పోరాడి చేయించుకుందామని సత్తా ఉందండి మా దగ్గర. అంటే మీరు చెప్తే ఈయన చేస్తాడండి. మరి గతంలో చంద్రబాబు గారు చేశారు, ఆయన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదా? లేదండి, అసలు ఊళ్ళోకి వచ్చాడు లేదు కూడా తెలియదండి. శాసనసభ్యులు అయ్యారు, ఇంకా ఆయన పని ఆయన చక్కబెట్టుకున్నాడు అంతే. మరి ఇప్పుడు నరసింహ గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన ఏమైనా చేస్తారా? మరి ఆయన ఒకప్పుడు నెగ్గు ఉన్నాడు, కానీ కాకపోతే ఆయన గురించి మనకు తెలియదండి. ఎప్పుడు కూడా మన మద్దతు అని ఏమి ఆయనకి మనకి ఎటువంటి వ్యవహారం ఏం లేదండి. జనాల్లో ఉంటాడు ఆయన యాక్చువల్గా. జనాలు అంటే ఒకప్పుడు వచ్చేవాడు పోయేవాడు, రోడ్డు మీద అంతే ఆగటం గట్ట ఉండేది కాదండి అప్పుడు నెగ్గినప్పుడు. అలా చాలా సార్లు చూసాం. అదండి పరిస్థితి. సో మరి మొన్న నీళ్లు రాలేదంటున్నారు కదా, పంటలు పోయినాయి అంటున్నారు కదా, ఏమాత్రం వ్యవసాయం పెట్టారు మీరు? వ్యవసాయం 3 ఎకరాల వ్యవసాయం పెట్టామండి. వరేనండి? వరేండి పెట్టారు. మీరు నష్టపరిహారం ఏమైనా వచ్చిందా గవర్నమెంట్? లేదండి, ఏమి రాలేదండి. ఏమి రాలేదా? మీ అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరి దృష్టికి తీసుకెళ్లేదా మీరు? లేదండి, తీసుకెళ్లేదండి. ఎందుకని? తీసుకెళ్ళిన ఆపేస్తారండి. రావు ఇంకా వెళ్ళినా కాళ్ళ చుట్టూ తిరిగినా అనవసరం అని చెప్పి రాలేదండి. అందుకని చెప్పని మీరు ఇంకా అప్లై చేయలేదు. సో ఇప్పుడైతే నెహ్రూ గారు వస్తే మీకు మంచి జరుగుతుందని చెప్పి నమ్ముతున్నామండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఉంది. మే 13 నోటు వేస్తారా? ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు?
మా ప్రస్తుతంగా జ్యోతుల నెహ్రూ గారికి వేస్తాం. ఎందుకని ఆయనకే వేద్దాం అనుకుంటున్నారు? మాకు అభిమాన నాయకుడు, రెండోది మాకు అన్ని విధాలా సహాయపడే నాయకుడు. అన్ని విధాలు అంటే ఏ రకంగా? మాకు ఏ విషయం అయినా సరే దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి. అన్ని విషయాల్లో కూడా అంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఆయన ఏమన్నా మీకు? మీరు నరసింహ గారు ఎందుకు వద్దనుకుంటున్నారు? నరసింహ గారికి మనకు అంత టచ్ లేదు మనకి. అది అంటే ఆయన కోసం తెలియదు అంటారు. తెలీదు. అదేంటి సార్, ఒకసారి పార్లమెంట్ ఎంపీగా చేశారు, మినిస్టర్ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, తెలియపోవడం ఏంటండి? మనకి చిన్నప్పటి నుంచి నెహ్రూ గారు అంటే అమ్మాను అంతవరకు అంత అది. దానివల్ల మీరు ఇంక నెహ్రూ గారే గెలవాలని చెప్పి కోరుకుంటున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.